కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ కేతువు, అర్ధాష్టమ చంద్రుడు, సప్తమంలో రవికుజులు, అష్టమంలో రాహుబుధ శుక్రుడు సంచారం, భాగ్యస్థిత శనైశ్వరుడు, ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సప్తమంలో రవికుజుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి కొంత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి. ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. రుణ బాధల నుంచి ఫైనాన్షియల్ ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహుబుధ శుక్రుల సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, నూతన గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ విషయంలో కొంత ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, గృహాలు కొనుక్కునేవారు, అలాగే ల్యాండ్స్ కొనుక్కునేటువంటి వారికి కొంత ఆర్థిక పరంగా ఒక ప్రణాళికతో వెళ్ళడం అనేది చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఆర్థిక నష్టాలు కానీ, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత బ్లాక్ అయ్యేటువంటి అవకాశాలు, కొంత ఆలస్యంగా జరగడం కానీ, ఇచ్చిన కమిట్మెంట్స్కు తగ్గ మనం పని పూర్తిగా చేయలేకపోవటం కానీ, ఇటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ కేతువు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరణ, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కొంత ప్రతి పనిలో ఆలస్యం అనేది ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ రవికుజుల సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కోపం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యాపారాలు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అష్టమ రాహు శుక్రుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీల విషయాల్లో, మిత్రుల విషయాల్లో, మధ్యవర్తుల విషయాల్లో, పార్ట్నర్షిప్ల విషయాల్లో అపవాద అవమానాలు, ఫైనాన్షియల్ డ్యామేజ్ అంటే నష్టం, ఆర్థికపరమైన నష్టాలు, చీటింగులు జరగకుండా కర్కాటక రాశి వారు ఇచ్చే కమిట్మెంట్ విషయాల్లో, ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఏమంటే మనం ఖచ్చితంగానే ఉన్నాం, మనకు నష్టం కలిగింది, అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి వ్యాపారంలో అవతలైపు వాళ్ళ నుంచి కూడా కొంత ఆలోచించి మనం చేస్తే ఎంతవరకు ఇది ముందుకెళ్తుందనేటువంటి విషయాల్లో కొంత అవగాహనతో కూడుకున్నటువంటి కార్యాచరణ చేయటం, తొందరపడి నిర్ణయాలు తీసుకుని నష్టాలను కలగజేసుకోకుండా జాగ్రత్తలు పాటించడం, అలాగే ముఖ్యంగా పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు ఫైనాన్షియల్గా శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం, ఫైనాన్షియల్ ఫెడప్ అయిపోయినటువంటి వారు ఆగిపోయిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, లీగల్, అలాగే స్పెక్యులేషన్, ఫైనాన్స్ విషయాలు, అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో కూడా ఉండేటువంటి వారికి కొంత ఫైనాన్షియల్ స్తబ్దత అనేది కలగకుండా జాగ్రత్తలు పాటించండి. మరి ఇప్పటికే అష్టమ రాహు, సప్తమ రవికుజుల సంచారం వల్ల ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ముందుకెళ్తారు. అనవసర అపవాద అవమానాలకు తావివ్వకుండా మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి వ్యవహారంలో ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి విజయాలు సాధించుకుంటారు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి విషయంలో చక్కటి శుభఫలాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో అయ్యేటువంటి కొంత ఆలస్యం ఏదైతే ఉందో వాటిని అధిగమించి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగానే కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు దగ్గర ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. మరి ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలను చదువుకోవటం కర్కాటక రాశి వారికి చక్కటి శుభఫలాలు గోచరిస్తాయి. అష్టమ రాహు దోష నివారణకు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. సప్తమ రవి కుజుడి యొక్క సంచారం వల్ల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాలని మంగళవారం రోజు చదువుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.